UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నివాసం వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించడం కలకలం సృష్టిస్తుంది. వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ ఇద్దరి ఫోన్లు చెక్ చేయగా రాజా సింగ్ ఫోటోలు, గన్ బుల్లెట్ల ఫోటోలు కనిపించినట్లు తెలిసింది. రెక్కి నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా పోలీసులు గుర్తించారు. దీంతో రాజా సింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని రాజేంద్ర నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. 15 ఏళ్ల కిందట వీరు హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. వీరు ఎందుకు రాజా సింగ్ ఇంటి వద్దకు వచ్చారు, వీరిని ఎవరు పంపించారు? ఫోన్లలో రాజా సింగ్ ఫోటో పాటు చీకొట్టి ప్రవీణ్ మరియు నీలం రతన్ కుమార్ అలియాస్ చింటూ ఫోటోస్ కూడా ఉన్నాయి. దీంతో వారి ఫోటోలు ఎందుకు ఉందనే కోణంలో మంగళహాట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. సెప్టెంబర్ 27, 28 మధ్య రాత్రి 2 గంటల సమయంలో 4 వ్యక్తులు నా ఇంటికి వచ్చి ఫోటోలు, వీడియోలు తీశారు. 2 వ్యక్తులు పట్టుబడ్డారు. 2 తప్పించుకున్నారు. వారు నా ఫోటోలు, నా ఇంటి స్థలాన్ని ముంబైలోని ఒకరికి పంపుతున్నారు. 2 వ్యక్తులను మంగళహాట్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారని రాజా సింగ్ చెప్పారు. 24 గంటలు గడుస్తున్నా నిందితుడి గురించి పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. 2010లో కూడా నా ఇంటిపై నిఘా వేసి ఐఎస్ఐ ఏజెంట్ ను అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే రాజా సింగ్ వివరించారు. గతంలో రాజా సింగ్ చాలా అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే రాజా సింగ్ లక్ష్యంగా 2 వ్యక్తులు రెక్కి నిర్వహించడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.